शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మీకు ఆ ఉపకార స్మరణము వలన కలిగినటువంటి అనుభూతిని వాక్యముల రూపంలో చెప్పలేకపోవచ్చు. శ్రవణం అన్నాననుకోండి, చెప్పేవాడు ఒకడు ఉండాలి, వాడు సమర్థుడై ఉండాలి. పోని వాడు సమర్థుడయ్యాడా కాడా వదిలేయండి, ఆయన భగవంతుడి గురించి మాట్లాడాలి. లౌకికమైన విషయాలు, అక్కర్లేని విషయాలు, పొల్లి విషయాలు చాలా బాగా మాట్లాడతానంటే ఎన్ని మాట్లాడితే మాత్రం దాని వలన ప్రయోజనం ఏముంది? హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీసురిచి భ్రాజితమై మానస సరస్ఫూర్తిందెలుంగొందు. శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదన కాకోల కర్తాకృతి అంటారు పోతన గారు. భగవంతుని యొక్క నామ స్తుతి లేనటువంటి కావ్యం ఎంత అల్లిక జిగిబిగితో కూడినదైనప్పటికీ అది తద్దినాలు పెట్టేటటువంటి రేవుకి కాకులు వచ్చినట్టుగా పరిశీలించేటటువంటి వారికి అలవాలమవుతుంది. అదే భగవన్నామ వైభవము కీర్తింపబడినటువంటి గ్రంథము హంసలు వెళ్ళేటటువంటి మానస సరోవరం లాంటిది. మాట్లాడము అంటే పుల్లు మాటలు, తెల్లవారి లేచి దగ్గర నుంచి 24 గంటల్లో 20 గంటలు మాట్లాడితే 20 గంటల్లో 18 గంటలు ఎవరినో తిడుతూ ఉండడం, 2 గంటలు తనని పొగుడుకుంటూ ఉండడం. ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఏమిటి ఉపయోగం దానివల్ల? ఆయనకు ఉపయోగమా, విన్నవాడికి ఉపయోగమా? రెండూ లేవు. దానివలన ఇద్దరికీ అపకారమే తప్ప ఇద్దరికీ ఉపకారం లేదు. కాదు, ఆయన ఎప్పుడో ఒక అరగంట మాట్లాడాడు, కానీ ఆ అరగంట మాట్లాడింది జగత్తుకి ఉపకారం చేసేటటువంటి భగవంతుని గురించి మాట్లాడాడు. అప్పుడు అది మూట కట్టుకుని వినాలి. అందుకని శ్రవణమునకు కావలసినది అన్ని వేళలా దొరకచ్చు, దొరకకపోవచ్చు, చెప్పలేము. కీర్తనం ఇది మీకు పక్కన ఇంకొకరు ఉండాలన్న అవసరం ఉండదు. మీరు భగవంతుడు చేసిన ఉపకారములను స్మరించగలిగితే చాలు. భగవంతుడు చేసిన ఉపకారములను స్మరించడం అలవాటైతే చాలు. తనలో తాను సంతోషపడిపోవడానికి, తనలో తాను పొంగు పొందడానికి ఇంకా ఏది కావాలి? నేను మీతో త్రికరణ శుద్ధిగా చెప్పాలి అంటే దాని ముందు మిగిలినవన్నీ కూడా తక్కువే. నిజానికి ఈ మాటలు చెప్పడం కానీ లేకపోతే ఏదో చదువుకోవడం కానీ వీటన్నిటికన్నా ఎక్కువ సంతోషకరమైన విషయం ఏది అంటే భగవంతుని యొక్క ఉపకారములను నిరంతరము స్మరించి లోపల సంతోషపడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తే దాని వలన కలిగేటటువంటి ఆనందమును వేరొకరు నియంత్రించలేరు. ఎందుకంటే అది ఒకరి నుంచి మీకు ఉద్భుతము కాలేదు, అది వేరొకరి వలన నియంత్రింపబడదు. ఇదిగో వీరు లేరు, నేను ఇప్పుడు ఎలా పొందుతానో సంతోషం అన్న మాట లేదు. వీరు చెప్పకపోతే నేను ఎలా పొందుతాను అన్న భావన లేదు. మీలో మీరు సంతోషపడడం అనేటటువంటిది భగవంతుని యొక్క ఉపకారములను స్మరించడం అనేటటువంటి దానికి అభ్యాసము తాను ప్రారంభం చెయ్యాలి. నేను మీతో మనవి చేశాను, చాలా తేలిక మార్గం. ఈశ్వరుడు అసలు జడమైన శరీరమునందు చైతన్యమును ప్రవహింపచేయుట. ఒక్కసారి ప్రాణం వదిలిపెట్టేశాడు అనుకోండి, జడమైన శరీరము ఎంత భయంకరమైపోతుంది. ఏం చేయగలదు? ఇంకా ఏమీ చేయలేదు. అన్ని పనులు ఆపేసి ముందు దాన్ని పంచభూతాల్లో కలిపేయడమే పెద్ద పని అయిపోతుంది. అదే శరీరంలో చైతన్యం ప్రవహిస్తోందనుకోండి, అది ఎంత మంగళప్రదం. తనకి తాను చేసుకోగలడు, 10 మందికి చేయగలడు. అసలు ఆ చైతన్యాన్ని ప్రవహింపచేస్తున్నటువంటి భగవంతుని యొక్క ఉపకార స్మరణమే చాలు సంతోషానికి. విశ్వం ఆయన నిర్మాణ ప్రజ్ఞ, ఓ పువ్వు చూస్తే, ఒక చిగురుటాకు చూస్తే,
ఒక ఆవు చూస్తే, ఒక్కొక్క ప్రాణి యందు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి విభూతి చూస్తే, ఎక్కడో పెద్ద పుట్ట మీద ఉంటుంది పచ్చిగడ్డి. ఆవు వెళ్ళి గబగబ తినేస్తుంది ఆ పచ్చిగడ్డిని. తినేసి వచ్చి పడుకుని కడుపులోంచి లొంగలుగా కంఠంలోకి తీసుకొస్తుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నెమరవేసిందంటారు. ఆవు పడుకుని నెమరవేస్తే కడుపులోంచి కంఠంలోంచి నోట్లోకి రావడం మీకు కనపడుతుంది. బయట నుంచి నోట్లోకి తెస్తుంది. తెచ్చి తినేసి మింగేసిన పచ్చిగడ్డి ముద్దని లాలాజనంతో తెస్తుంది. తెచ్చి బాగా నెమరవేస్తుంది. అప్పుడు చూడాలి దాని సంతోషం. అసలు ఆవు పొందే సంతోషం అప్పుడు చూడాలి మీరు. అది నవ్వులతో బాగా నవిలి మళ్ళీ మింగుతుంది. ఈ మింగినది ఒక పక్క కడుతుంది, అంత బాగా నవలని దాన్ని మళ్ళీ వెనక్కి తెస్తుంది నోట్లోకి. తెచ్చి మళ్ళీ బాగా నెమరవేసిందంట. మళ్ళీ నవిలి మళ్ళీ లోపలికి పంపిస్తుంది. మనకి అక్కర్లేనటువంటి గడ్డి, మనకు అక్కర్లేని నీళ్లు తాగుతుంది. పసిపిల్లాడు తాగడానికి కూడా వీలైనటువంటి పాలు తయారు చేస్తుంది. ఎవరు పెట్టారు అసలు అందులో? అలా ఎలా పెట్టారు? అసలు అంత అద్భుతమైనటువంటి ఆ అమరిక ఆ శరీరంలోకి అలా ఎలా వచ్చింది? చెయ్యి లేకుండా నోటితో ఇలా ఎత్తి కరిచిపెట్టి తిను అంటే, నిజంగా కడుపు నిండా అలా తినాలి అంటే మనకెంత కష్టం. ఒక్కనాడు చెయ్యి ఉపయోగించుకోకుండా అది అలా ఎలా తినగలుగుతోంది? దానికి అది సౌఖ్యం అయితే, నాకు ఇది సౌఖ్యం చేసిన వాడి యొక్క ప్రజ్ఞ పరిశీలించడానికి ఒక గోశాల్లోకి వెళ్ళి ఆవు తినడం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా పెట్టాడు అసలు ఈశ్వరుడు? ఏమిటైన నిర్మాణ ప్రజ్ఞ? ప్రతి ప్రాణికి దానికి అది సౌలభ్యంగా ఉండేట్టు చూశాడు. మళ్ళీ అదేం కష్టపడదు. అలా తినడం దానికి సౌఖ్యం. బహుశా దానికి చేతులు ఇచ్చి తినమంటే ఇదే ఇలా ఎలా తింటారనిపించవచ్చు, నన్ను అలా తినమంటే అలా ఎలా తింటారనిపించవచ్చు. దేనికి దానికి ఆ సౌలభ్యాన్ని అలా కల్పించాడా? ఇన్ని ప్రాణుల ఏది గబగబా తినేయాలో అది గబగబా తినేస్తే మళ్ళీ వెనక్కి తెచ్చుకునే సౌకర్యం పెట్టాడా? నీకే కూర్చుని ప్రశాంతంగా తిను, నీకెందుకు మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం? అందుకని నాకు పెట్టలేదా? ఏమి ఈశ్వరుడి యొక్క గొప్పతనం! మీరు నిజంగా ఆయన యొక్క ప్రజ్ఞాపాఠవాల్ని, ఆయన ఈ విశ్వ నిర్మాణ దక్షతను చూస్తున్నప్పుడు మీలో మీరు పొంగిపోవడానికి ఏది కావాలి? ఏం అక్కర్లేదు. మనసుకి ఒక కొత్త కోణం కావాలి. ఈశ్వరుణ్ణి ఆలంబనం చేసి పరిశీలించగలిగినటువంటి ప్రజ్ఞ కావాలి. అలా పరిశీలించగలిగిన ప్రజ్ఞ వచ్చిందనుకోండి చాలు. మీరు అభినందించకుండా ఉండలేరు, మీరు ఆనందపడకుండా ఉండలేరు. ఏమి ఈశ్వరుడి యొక్క గొప్పతనం! మీరు నిజంగా ఆయన యొక్క ప్రజ్ఞాపాఠవాల్ని, ఆయన ఈ విశ్వ నిర్మాణ దక్షతను చూస్తున్నప్పుడు మీలో మీరు పొంగిపోవడానికి ఏది కావాలి? ఏం అక్కర్లేదు. మనసుకి ఒక కొత్త కోణం కావాలి. ఈశ్వరుణ్ణి ఆలంబనం చేసి పరిశీలించగలిగినటువంటి ప్రజ్ఞ కావాలి. అలా పరిశీలించగలిగిన ప్రజ్ఞ వచ్చిందనుకోండి చాలు. మీరు అభినందించకుండా ఉండలేరు, మీరు ఆనందపడకుండా ఉండలేరు. ఒక ఎద్దు చర్మానికి అంత మంగళప్రదమైన శబ్దం వచ్చేట్టు ఆయన ఎలా తయారు చేశాడు? అది ప్రాణం వదిలేసిన తర్వాత ఓ మృదంగం తయారు చేస్తే దాన్ని వేళ్లతో వాయిస్తుంటే అంత గొప్ప మంగళప్రదమైన శబ్దమా? ఎలా పెట్టాడు ఆ చర్మానికి? అది పచ్చిగా ఉన్నప్పుడు లేదా? అది మరణించిన తరువాత తోలు ఒలిస్తే అటువంటి శబ్దం ఉత్పన్నమైందా? ఎలా పెట్టాడు? బతికుండగా ఒక శక్తి, చచ్చిపోయి ఎండిపోయిన శరీరంలో ఒక శక్తి. ఎలా పెట్టావు ఈశ్వర? ఇది అద్భుతం కదా. ఈశ్వరుణ్ణి అభినందించి మౌనంగా మీరు సంతోషించి ఆనందించడం కీర్తనం. దానికి కావలసింది ఆ దృష్టికోణంతో పరిశీలించడం అలవాటు కావాలి. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా తేలిక మార్గం ఏం చెప్పారంటే, ఒక నామాన్ని పట్టుకో, భగవద్ నామాన్ని పట్టుకో, అలవాటు చేసేసుకో. ఎందుకంటే నాలుకకి రుచి చెప్పడం ఒకటే కాదు, రెండవ లక్షణం ఒకటి ఉంటుంది. అది మీరు తరచుగా ఏం మాట్లాడారో దాన్ని అది పట్టుకుంటుంది. అది మీకు తెలియకుండా మళ్ళీ ఉచ్చరిస్తుంది కొంతసేపు. ఉదాహరణకి
ఒక గంట సేపు ఆపకుండా మీ అందరూ తగ్గిస్తూ పెంచుతూ చాలా గొప్పగా జై జై శంకర హర హర శంకర ఇంతే భజన చేయండి అని నేను అన్నాను అనుకోండి. నాకు తెలిసి భాగ్యనగరంలో పిల్ల ఉంది. ఆ పిల్ల ఈ రెండిటితోటే భజన చేయిస్తుంది. ఆ అమ్మాయి భజన చేయిస్తున్నప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకునో భజన చేయాలి. ఎందుకనంటే భజన చేయించడంలోనే అంత మెళకువతో చేయిస్తుంది. ఏదో జై జై శంకర హర హర శంకర కామాక్షి శంకర అంటుంది. కామాక్షి శంకర అంటే మీరు కామకోటి శంకర అనాలి. శృంగేరి శంకర అంటే మీరు శారద శంకర అనాలి. మీరు అలా ఆలోచిస్తూ అనేటట్టుగా చేయిస్తూ ఎంత గొప్పగా చేయిస్తుందో భజన. అలా మీరు కొంతసేపు భగవన్నామాన్ని సంకీర్తనం చేశారనుకోండి, దానికి ఎవరక్కర్లేదు, ఒక్కడు చాలు. నా స్నేహితుడు ఒకడు ఇప్పుడు సాధన చేస్తున్నాడు. అది భగవన్నామాన్ని అలా సంతోషంగా మీరు పాడుకున్నారు, పలుకుతున్నారు. లేదు అందరూ కలిసి భజన చేశారు, అయిపోయిందో గంట. అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోమన్నారు. ఎవరి వాహనం మీద వారు వెళ్ళిపోతూ తెలియకుండా జై జయశంకర హర హర శంకర జై జయశంకర హర హర శంకర అనుకుంటారు కొంతసేపు. అంటే మీరు ఏది ఎక్కువసేపు ఉచ్చరించారో దాన్ని పట్టుకుంటుంది. మీరు పద్యాన్ని అదే పనిగా ఆలోచించారనుకోండి, అకస్మాత్తుగా అనుకోకుండా మీరు ఆ పద్యం పైకి అంటారు. అంటే ఈయన అదే ఆలోచిస్తున్నాడు, ఆయనకి ఇది అలవాటు అని ఇంట్లో వాళ్ళకి తెలుసు కాబట్టి సర్దుకుంటారు. ఏదో ఆలోచిస్తున్నాడు ఏదో పద్యం గురించి అని. అంటే మీరు నోటితో ఏది తరచుగా అంటున్నారో దాన్ని అలవాటు చేసేసుకుంటారు. పైగా కలియుగంలో అన్నీ చేయడం అంత తేలిక కాదు. కానీ నామం పలకడానికి శౌచ సంబంధం లేదు. మీరు మంచం మీద పడుకుని ఉన్నారా, స్నానం చేశారా, స్నానం చేయలేదా, లేకపోతే మీరు మొహం కడుక్కున్నారా, ముఖం కడుక్కోలేదా, ఇవేమీ సంబంధం లేదు. ఎప్పుడైనా భగవన్నామాన్ని కీర్తించవచ్చు. దాన్ని పట్టుకోక్కర్లేదు, ప్రయత్నపూర్వకంగా అందాం అని అనుకోక్కర్లేదు. మీరు సాధన మొదలెట్టారనుకోండి, ఒక నామాన్ని పట్టుకుని, అది ఏమవుతుందంటే మీకు తెలియకుండా మీ వేలు తలుపు సందులో పడినప్పుడు కూడా భగవన్నామాన్ని అంటుంది. అది దానికి అలవాటు అవుతుంది, యాంత్రికం. కొన్ని చూడండి, అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు, మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయి. అవి నిజంగా మళ్ళీ నేను అలా అంటే మళ్ళీ నాకు ఈశ్వరోపకారము కిందే జ్ఞాపకానికి వస్తుంది. చిటుక్కుమంది అనుకోండి, ఏదైనా వింటుంది చెవు కదా, ఎక్కడైనా చిటుక్కుమంది శబ్దం అయిందనుకోండి చెవి పట్టుకుంటుంది. నేను పడుకున్నాను అనుకోండి, ఎవరో మేడ మీద అదే పనిగా కొడుతున్నారు అనుకోండి, కొద్దిగా మెల్లిగానే కొడుతున్నారు అనుకోండి, నిద్ర పట్టట్లేదు కాసేపు పడుకుందాం అంటే ఇదేం ప్రారంభం, ఆదివారం పూట ఇలా కొడుతున్నాడు ఈయన, ఇంకా ఎంతసేపు కొడతారో అడిగిరా అంటాను. అదే పనిగా పక్కన శబ్దం అవుతోంది అనుకోండి, తలనొప్పి వస్తుంది కొంతసేపటికి. ఈ వినే లక్షణం ఉన్న చెవికి బాగా దగ్గరున్నది ఏది? కన్ను. కనురెప్ప అస్తమానం పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. గాలికి తలుపులు 4 మాటలు కొట్టుకున్నాయనుకోండి, ఆ తలుపు సరిగ్గా వేయి ఎలా కొట్టుకుంటుందో చూడు అంటారు. తలుపులు కొట్టుకున్న చప్పుడు భరించలేము, అవి అద్దాలు పగిలిపోతాయి, ఏమిటి ఆ తలుపులు అలా కొట్టుకుంటున్నాయి, గడియాయి సరిగ్గా అని విసుక్కుంటాడు. ఈ తలుపులు కోట్ల మాటలు కొట్టుకుంటాయి. అవి కొట్టుకున్న చప్పుడు ఇక్కడికి వినపడితే వీడు బ్రతకలేడు, తట్టుకోలేడని ఎన్ని మాటలు ఈ తలుపులు వేసుకున్నా తీసుకున్నా చప్పుడు అవ్వకుండా వేసుకుని తీసుకునేటట్టు పెట్టిన ఈశ్వర ప్రజ్ఞని మీరు ఏమని స్తోత్రం చేస్తారు? అది చప్పుడు చేస్తుందని ఈశ్వరుడు నిర్ణయిస్తే తల పగిలిపోతుంది. ఇంత దగ్గరలో ఉంది, అయ్యో వీడు ఎక్కడ బాధపడతాడో అని ఎన్ని మాటలు వేసినా ఎన్ని మాటలు తీసినా చప్పుడు అవ్వకుండా వేసుకుని తీసుకునేటట్టు పెట్టాడు. ఏం ఆయన కారుణ్యం! మనసులో తలుచుకొని పొంగిపోవడానికి, సంతోషపడిపోవడానికి, కీర్తించడానికి ఇది చాలదా? మీ చెవి మీ కన్ను చాలా ఓసారి ఇలా అనుకుని ఇంత దగ్గరగా ఉందే, ఇన్ని మాటలు వేసినా చప్పుడు అవ్వలేదే అన్న ఆలోచన వచ్చిందనుకోండి, అన్ని కోట్ల మాటలు పడ్డ తర్వాత ఎప్పుడూ రాకపోతే అదో అదృష్టం. అన్ని కోట్ల మాటలు కనురెప్ప పడి లేచినా ఎప్పుడూ ఇంత బాగా పెట్టాడు ఈశ్వరుడు అన్న విషయమే స్ఫురణలోకి రాలేదనుకోండి, చాలా అదృష్టవంతుడు. ఈశ్వరోపకారం వాడికి ఎప్పుడూ స్మరణకి రాలేదు.
అన్ని కోట్ల మాటలు కనురెప్ప పడి లేచినా ఎప్పుడూ ఇంత బాగా పెట్టాడు ఈశ్వరుడు అన్న విషయమే స్ఫురణలోకి రాలేదనుకోండి, చాలా అదృష్టవంతుడు. ఈశ్వరోపకారం వాడికి ఎప్పుడూ స్మరణకి రాలేదు. నేను అంటున్నది ఈశ్వరుడి ఉపకారం గుర్తు తెచ్చుకోవడానికి ఇది ఒక్కటి సాల్దా? నీకు ఎక్కడో ఏదో జరిగితే గుర్తెట్టుకుంటావా? ఇది నీకెందుకు జ్ఞాపకం రాదు? నీకెందుకు నీ మనసులో హత్తుకోలేదు నిన్ను ఈ విషయం? అంటే నువ్వు అసలు ఆ కోణంలో పరిశీలించకపోతే, నువ్వు అంటే మీరు కాదు, నేను, నా గురించి నేను చెప్పేది, నా బోటిగాడి గురించి. కాబట్టి భగవంతుని యొక్క నామమును పట్టుకోవడం తేలిక. పైగా ఆ నామం పట్టుకుంటే ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఉపకార స్మరణమైపోతుంది. ఎలా అవుతుంది అని మీరు అంటారేమో. దాని వలన 2 ప్రయోజనములు కలుగుతాయి. అందుకని కలియుగంలో నామ సంకీర్తనము అన్న మాట వచ్చింది. ఒకటి, దానికి ఏ విధమైనటువంటి శౌచ సంబంధం లేదు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రిలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిదేని ఆ కాలుని యాతనావితతి కానరు పూనరు దుఃఖభావములు. దానికి ఇప్పుడు అప్పుడో నేను లేదు. కూలిన చోట అలా వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ ఏదో రాయి అడ్డొచ్చింది, తన్నుకుని ముందుకు పడిపోయాడు. అలవాటైపోయింది శ్రీరామ అంటాం. శ్రీరామ అన్నాడు, తరించాడు వాడు. తూలి పడిపోతే భగవన్నామం ఎలా చెప్తావా? ఒంటికి మట్టి అంటుకుని ఉండగా పైగా రక్తం కారుతోంది అనరు. అప్పుడు కూడా చెప్పచ్చు భగవన్నామం. తూలిన చోట, కొట్టబడి కుందిన చోట. బాగా పొడవుగా ఉంటాడు ఆయన. ఏదో కొత్త ఇంటికి వెళ్ళాడు, గడపలు బాగా కిందకున్నాయి. వెళ్ళబోతుంటే గడప తల మీద తగిలింది మధ్యలో. దబ్బున కింద పడ్డాడు. కిందపడి శ్రీరామ 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 అన్నాడు. అప్పుడు కూడా భగవన్నామని చెప్పచ్చు. చెప్పచ్చంటే ప్రయత్నం అక్కర్లేదు, అలవాటైపోతే వచ్చేస్తుంది అంతే. కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రేమిన చోట. గొప్ప జ్వరం వచ్చింది. అసలు నిజానికి అదే పరీక్ష. ఒకడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోవాలంటే ఎవరిని అడగక్కర్లా. వాడికి జ్వరం వచ్చినప్పుడు, వాడికి కళ వచ్చినప్పుడు తెలుస్తాయి. నా కళ్ళలో నాకేం కనపడుతున్నాయన్న దాన్ని బట్టి నా మనసు దేన్ని పట్టుకుంటోందో నాకు తెలిసిపోతుంది. నాకు కళ్ళలోకి ఏ వస్తున్నాయి అన్నది చూసుకుని, అమ్మయ్యా నేను సక్రమ మార్గంలో ఉన్నాను, పర్వాలేదు, ధైర్యంగా ఉండొచ్చు. జ్వరం వచ్చినప్పుడు మన ప్రమేయం లేకుండా ఏదో మాట్లాడుతుంటాం. పేలిన చోట అంటారు. అందుకే ఏదో పేలుతున్నాడు రా అంటారు. ఆ జ్వరంలో సంధి, మనసు ఏవో ఎప్పటివో జ్ఞాపకం చేసుకుంటుంది. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే ప్రీతి అప్రీతి. బాగా ఇష్టం ఏదో దాన్ని నట్టుకుంటుంది. అప్పుడు పడుకుని జ్వరంలో కంచి స్వామివారు వచ్చేస్తున్నారు చంద్రమౌళీశ్వర ఆరాధనకి, స్వామివారు వస్తున్నారు, నిలబడు స్వామివారు వస్తున్నారు అన్నాడు అనుకోండి, వాడికి తరిస్తున్నాడని గుర్తు. వాడికి మనసు పొరలలో గాఢంగా అది ఉంది. వాడు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాడు లోపల. వాడికి తెలియదు తలుచుకుంటాడని కూడా. వాడి ఇష్టం అక్కడ ఉంది. మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట. అలా నడుస్తున్నాడు. భస్సం లేచి పడగ విప్పింది పాము. హడిలిపోయి ఆగిపోలేదు. శ్రీరామ 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 అన్నాడు. అలా వస్తే అప్పుడు కూడా అనొచ్చు. అనడం అలవాటయ్యేటట్టు నువ్వు శిక్షణ ఇవ్వాలి. ఆర్తులై తూలిన చోట, ఆర్తితో తూలిపోయిన చోట. ఎప్పుడైనా సరే విష్ణు భవదూరిని పేర్కొనిరే భగవన్నామం పలకడం అలవాటు అయిందనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ఆ కాలుని యాతనావితతి పూనరుకానరు దుఃఖభావముల్. నమ్మండి, యమధర్మరాజు దర్శనము అవదు. ఎందుకనంటే కలియుగంలో నామము సంకీర్తనం చెయ్యడం పాప దహనం చేసి మంచి మార్గం వైపుకి నడిపిస్తుంది. అలా కాలుస్తుందా అంటే కలియుగంలో నామ సంకీర్తనము చేత పాపదహనమునకు అవకాశమును కల్పించారు. అందుకే భాగవతంలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తారు. బ్రహ్మహత్యానీక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమతికి కేసరుల్ హరినామ కీర్తనములు,
మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుర అలరు భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. భగవంతుని యొక్క నామ సంకీర్తనంలో సంతోషపడ్డం అలవాటైపోయిన వాడు ఎవరుంటాడో తను హృద్భాషల ఆ భగవన్నామాన్ని పలకడంలో సంతోషపడిపోవడం అలవాటైపోయిన వాడు ఎవరుంటాడో వాడు చేసిన బ్రహ్మహత్య, గురుతల్ప గమనము, బంగారం దొంగతనం చేయడం, మధుపానం చేయడం, ఇటువంటి పాపములు నశించడం ఒకెత్తైతే అంటే మళ్ళీ చేసే లక్షణమే ఉండకూడదు కదా. ఇక భగవన్నామనకు అలవాటు పడినవాడు భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య కేళనంబులు హరినామ కీర్తనములు. ఎటువంటి భోగం అంటే మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసురలకు అందరాలి. 4 ముఖములతో నిరంతరము వేదం చెప్తూ సృష్టి కార్యాన్ని నిర్వహించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పొందేటటువంటి ఆనందము కన్నా భగవన్నామ సంకీర్తనమునందుండేటటువంటి ఆనందమును గ్రోలడానికి అలవాటు పడిన మనసున్నవాడు ఎవరుంటాడో వాడు పొందే భాగ్యము బ్రహ్మాదులకు కూడా పొందలేనిది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.